ఒక్కసారి నేను చెప్పే ఈ సీన్ ఊహించుకోండి. మీ ఫస్ట్ కార్, మీ ఫేవరెట్ కార్ కొందామని చెప్పి మీరు షోరూంలో అడుగుపెట్టారు. మీ కళ్ళ ముందర మీకు నచ్చిన ఫేవరెట్ క్రెటా కార్ అవైలబుల్గా ఉంది అనేసి అనుకుందాం. మీరు షోరూంలోకి వెళ్ళారు, కార్ మీ కళ్ళ ముందు ఉంది, సేల్స్ మ్యాన్ నడుచుకుంటూ వచ్చాడు, మీరు రేట్ అడిగారు. సేల్స్ పర్సన్ ఏం చెప్తాడు, సార్ క్రెటా బండి చాలా బాగుంది, మీకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 25,32,000 రూపీస్ ఉంది, మీకోసమే సార్, కేవలం మీకోసమే 20,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది అనగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి 25,32,000ని 25,10,000 లేదా 25,00,000 రౌండ్ ఫిగర్ చేసేదని చెప్పి మీరు ఇంకొంచెం బార్గెన్ చేసి 25 lakhsకి కార్కి సైన్ పెట్టేసి, పేపర్ మీద సైన్ పెట్టి కార్ అనేది ఇంటికి తీసుకెళ్ళిపోతుంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్లో ఫస్ట్ కార్ కొన్నాము అండ్ అది కూడా 32,000 రూపీస్ డిస్కౌంట్ కూడా తీసుకున్నామని చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు కదా. కానీ అదే టైంలో తెలివైన వాళ్ళు ఎవరికైతే అసలు కార్ కాస్ట్ ఏంటి, కార్ కాస్ట్లో బ్రేక్ డౌన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడ మనం నెగోషియేట్ చేయొచ్చు, ఎక్కడ నెగోషియేట్ చేయలేము అని ఎవరికైతే ఐడియా ఉంటుందో అలాంటి వ్యక్తి కార్ షోరూంలోకి వెళ్ళి అదే కారు, అదే మోడలు అంతా సేమ్ ఉంటే మీకు 30,000 డిస్కౌంట్ ఉంటే కాంటెక్స్ట్ నాలెడ్జ్ మొత్తం ఉన్న వాడికి ఎంత డిస్కౌంట్ వస్తుందో చెప్పాలా? 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు కూడా డిస్కౌంట్ అనేది తీసుకొని బయటకు వస్తాడు. సో మీరు కార్ కొనుక్కోవాలి అని డిసైడ్ అవుతే ఏ ప్లేసెస్లో మీకు నెగోషియేటింగ్ స్కోప్ ఉంది, ఏ ప్లేసెస్లో మీరు గట్టిగా బేరం ఆడి కార్ కాస్ట్ని మ్యాక్సిమం బెస్ట్ వాల్యూ వరకు ఎలా తీసుకురావచ్చు అని ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ సెగ్మెంట్లో అసలు ఏ ప్లేసెస్లో మీరు అసలు నెగోషియేట్ చేయలేరు, స్కోపే లేదో అవి చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన క్రెటా కార్ ఎంత అనుకున్నాం, 25,32,000 అనుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది, దాన్ని మీరు ఏం చేసినా కూడా దాన్ని నెగోషియేట్ చేయలేరు, దాన్ని తగ్గించలేరు. సెకండ్ది, ఎంత అయితే ప్రైస్ ఒక కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందో దాంట్లో 40% GST ఉంటుంది, దాన్ని కూడా మీరు నెగోషియేట్ చేయలేరు. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు క్రెటా చిన్న బండి కదా, దీనికి 40% ట్యాక్స్ ఉందా అని. ఎస్, క్రెటా చిన్న బండి 1500cc లోపలే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో తెలుసా? క్రెటా లెంత్ 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉండడం వల్ల అది 40% కేటగిరీలోకి వచ్చేసి దాని రేట్ అనేది పెరిగిపోయింది. బట్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఉండాల్సిన ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుందో, లేకపోతే ఈ GST ప్రైస్ అయితే ఉందో, దీన్ని మీరు టచ్ చేయలేరు, దాన్ని నెగోషియేట్ కూడా చేయలేరు. సో ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది అని మనం చూసుకుంటే GSTలో ఒక 6 lakh రూపీస్ మీరు స్పెండ్ చేయాలి అండ్ యావరేజ్ గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఒక 15 lakhs పోతుంది. సో ఓవరాల్ గా 21 lakh రూపీస్ ఏదైతే ఉంటుందో దీన్ని టచ్ చేయలేరు. కానీ మిగిలిన ఏదైతే 4.5 లక్షలు ఉన్నాయో దాంట్లో మనం గేమ్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ అటాక్ చేసే లివర్ ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్. మీరు కార్ కొనేటప్పుడు సేల్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, సేల్స్ పర్సన్ ఏం చెప్తారు, సార్ మీకోసమే సార్ ఇన్సూరెన్స్, దీనికంటే బెస్ట్ ఇన్సూరెన్స్ ఏది లేదు, మీరు ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు క్యాష్లెస్ ఉంటుంది, సిటీ మొత్తం గ్యారేజ్లు ఉంటాయి, కన్జ్యూమబుల్స్ కవర్ అయిపోతాయి, మీకు డ్యామేజ్ ప్రొటెక్షన్కి ఉంటుంది, థర్డ్ పార్టీ డ్యామేజ్ కవరేజ్ ఉంటుంది, ప్లాస్టిక్ పార్ట్లు కవర్ అయిపోతాయి, మొత్తం 360 కవర్ ఉంటుంది, 0 డిప్ ఉంటుంది. ఇలా 100 చెప్పి మనకేమనిపిస్తుంది, అబ్బా సింపుల్గా ఒక సంతకం పెడితే చాలు, సేల్స్ పర్సన్ మన కోసమే కదా ఇంతలా చెప్తున్నాడు, తీసేసుకుందాంలే, కన్వీనియంట్గానే ఉంది, ఈజీగానే ఉంది, ఆన్లైన్లో అక్కడిక్కడ ఇవన్నీ ఏం చూస్తానులే అని చెప్పి సన్నగా సైన్ పెట్టేస్తాం. కానీ మీరు ఎప్పుడైతే ప్రైస్ చూస్తారో ఇన్సూరెన్స్కి ఎంత అవుతుందో తెలుసా? 1,25,000 వరకు కూడా ఛార్జ్ చేసే రోజులు ఉన్నాయి. సో అదే కనుక మీరు జస్ట్ ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, ఈజీగా 50 to 60% తగ్గించుకోవచ్చు విత్ సేమ్ కవరేజ్, సేమ్ డెలివరబుల్స్. సో అక్కడే మీకు డైరెక్ట్గా స్ట్రైట్ అవే 50-60,000 సేవ్ చేసుకోవచ్చు. లేదు వర్స్ట్ కేసులో ఒక 25,000 అయితే 100% సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ది కార్ లోన్స్. 90% మంది ఎవరైతే కార్ కొంటారో వాళ్ళు లోన్ మీదే కార్ కొంటారు. ఇప్పుడు మళ్ళీ ఇదే షోరూమ్ అయితే ఏం చెప్తా అంటే, సార్ మీకు ఎందుకు సార్, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా మీరు ఇక్కడ మనకు తెలిసిన వాడు ఉన్నాడు, మీరు రండి, మీకు బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి లోన్ ఇప్పిస్తాము అని చెప్పి ఒకటి లోన్ ఇస్తారు, ఈఎంఐస్ని క్యాలిక్యులేట్ అనేది చేస్తారు. కానీ మీరు ఒక్కసారి ఈ షోరూమ్కి టైఅప్ ఉన్న బ్యాంక్స్ని పక్కన పెట్టి మీ సొంతంగా మీ క్రెడిట్ స్కోరే, మీ ప్రొఫైల్ అంతా మీదే ఉంది. కానీ మీరు బయటకు వచ్చేప్పుడైతే మీ అంతటా మీరు డైరెక్ట్గా ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తారో అప్పుడు షోరూంలో దొరికే రేట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ జస్ట్ మనకి యావరేజ్ ఒక కార్కి ఇంట్రెస్ట్ రేట్, మీరు కార్ లోన్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ రేట్ ఒక 9-10% వస్తుంది అనుకోండి, 0.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కూడా మీకు ఎంత లేదనుకున్నా కూడా 40-50-60,000 వరకు కూడా ఈజీగా సేవ్ అయిపోతుంది కార్ అమౌంట్ మీద. సో అలాగా కూడా మీరు డబ్బులు అనేది మాక్సిమం సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ లోన్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, మీరు బయట తీసుకుంటున్నా, కార్ డీలర్షిప్లో తీసుకుంటున్నా, ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. కానీ తీసుకునేటప్పుడు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ప్రాసెసింగ్ ఫీ అని సన్నగా 5-6 వేలు వేసేస్తారు. ఆ ప్రాసెసింగ్ ఫీ వేస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని ఆ అమౌంట్ కూడా నా కాస్ట్లో తగ్గించండి అని ఎప్పుడైతే మీరు అడుగుతారో అప్పుడే తగ్గిస్తారు, లేకపోతే తగ్గించారు వేసేస్తారు. సో అలా చేయడం వల్ల కూడా ఇంకొక అడిషనల్ 5-6,000 మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు కార్లోని కనుక ప్రీపేమెంట్ చేసేస్తారు అన్న స్కోప్ ఉంది అనుకోండి, జనరల్గా 4 to 5 years లోన్ తీసుకుంటారు. కానీ మీరు ఒక 1-2 yearsలోనే పే ఆఫ్ చేసేస్తాను అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ని చూస్ చేసుకోండి. అలా చేసుకున్నారనుకుంటే ఇంకొక అడిషనల్ 10-20,000 రూపీస్ మీరు ఇంట్రెస్ట్లో సేవ్ అనేది చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్లో డీలర్ లెవెల్లో వాళ్ళు ఆఫర్ చేసే కొన్ని సర్వీసెస్, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎలాంటివి? యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు, ఫాస్ట్ ట్యాగ్ అంటాడు, లాజిస్టిక్స్ కాస్ట్ అంటారు. లాజిస్టిక్స్ కాస్ట్ అంటే ఏంటో తెలుసా? ఏదైతే ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ షోరూమ్కి ఏదైతే కార్ రావాలో దానికి ఏదైతే లాజిస్టికల్ ఎక్స్పెన్స్ ఉందో అది కూడా మన మీద వేస్తారు కొంతమంది. సో అది వేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్స్టెండెడ్ వారంటీ, మీరు అక్కడ 100% నెగోషియేట్ చేయొచ్చు. నెగోషియేట్ చేసి ఆ ఎక్స్టెండెడ్ వారంటీకి ఎంతైతే కాస్ట్ అవ్వాలో దాన్ని కూడా తగ్గించుకునే స్కోప్ ఉంటుంది. తర్వాత యాక్సెసరీస్, ఈ యాక్సెసరీస్ అయితే సీట్ కవర్లు, స్టీరింగ్ కవర్లు, డోర్ మ్యాట్లు ఇలాంటివన్నీ వస్తాయి చూడండి. ఇవన్నీ కూడా మీరు నార్మల్గా బయట ఆఫ్ మార్కెట్లో కనుక చూసుకుంటే ఇక్కడికి ఈజీగా డబల్ రేట్లు అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకొని బయట వేయించుకోవచ్చు. కాకపోతే కార్ తీసుకునేటప్పుడు ఒక సింపుల్ మీకు సజెషన్ ఏంటంటే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, లేకపోతే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాలు ఉంటాయి, తర్వాత పవర్ విండోస్ ఉంటాయి. ఇలాంటివి అనుకోండి, వాటి దగ్గర కక్కుర్తి పడకండి. ఎందుకంటే అవి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ వస్తేనే స్ట్రాంగ్గా ఉంటాయి, బయట నుంచి ఫిట్ చేయించుకోండి. కానీ ఎక్స్టర్నల్గా వేసే ఉంటాయి కదా, సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, ఇలాంటివన్నీ గట్టిగా నెగోషియేట్ చేసి అవసరమైతే అసలు అక్కడ వేయించకుండా బయట నుంచి వేయించుకుంటే బెటర్ క్వాలిటీ అని ఉంటుంది. ఈజీగా 20,000 to 25,000 రూపీస్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏ కేటగిరీలో మీరు సేవ్ చేసుకోవచ్చో తెలుసా? డీలర్షిప్స్ కాంపిటీషన్స్ని మీ అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడము, ఇంకా పర్ఫెక్ట్ టైమింగ్స్కి కారుకుండము. సో ఫస్ట్ది డీలర్ కాంపిటీషన్ మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడం అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాంచైజీ హ్యుండై షోరూంలో మీరు ప్రైస్ కనుక్కోవాలనుకోండి, ఇంకొక ఫ్రాంచైజీ హ్యుండై షోరూంలో ప్రైస్ కనుక్కోండి. నాకు వాళ్ళు ఈ రేట్కి ఇస్తా అంటున్నారు, నువ్వు ఎంత తగ్గిస్తున్నావు అని అడగండి. తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, మూడో వాడి దగ్గరికి, వాడికి ఇంకొక రేట్ చెప్పండి. అలా ముగ్గురిని మొత్తం తిప్పి ఈజీగా, నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటికి ఆల్మోస్ట్ మేము 4 కార్స్ కొన్నాము. అన్నిట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, జస్ట్ మీరు మల్టిపుల్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి రావడం వల్ల మీరు 35,000 to 40,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ 20 లక్షలు పెట్టి కార్ కొంటున్నారంటే, అండ్ అది హ్యూజ్ అమౌంట్. సో డీలర్ మధ్యలో ఉన్న కాంపిటీషన్ని మీ అడ్వాంటేజ్కి మీరు యూజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ది. సెకండ్ది, టైమింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ టైమింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మంత్ ఎండ్స్లో వాళ్ళకి టార్గెట్స్ భయంకరంగా ఉంటాయి. ఆ టైంలో కనుక మీరు వెళ్ళారనుకోండి, వద్దన్నా కూడా మీకు ఒక 5-10 వేలు ఉట్టిగా డిస్కౌంట్ ఇచ్చేస్తారు. సో అది కూడా మీరు క్యాపిటలైజ్ అనేది చేసుకోవచ్చు. అది ఫస్ట్ది. సెకండ్ది, డిసెంబర్ లాంటి ఇయర్ ఎండ్ లాంటి మంత్స్లోకి వెళ్తున్నారు అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చేంజ్ అయిపోతుందని చెప్పి అప్పుడు కూడా హెవీ డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్కి ఎక్కువ సింక్ అయ్యి టైడ్ అయ్యి లేరనుకోండి, అప్పుడు కూడా మీరు హెవీ డిస్కౌంట్స్లో అనేది తీసుకోవచ్చు. సో అక్కడ కూడా మీరు కేర్ఫుల్గా ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్లో గవర్నమెంట్ పే చేసే ఛార్జెస్లో కూడా మనం ఎంతో అంత డిస్కౌంట్ తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ది ఏంటో తెలుసా? TCS అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో 1% అనేది TCS కలెక్ట్ అయిపోతుంది మీరు కార్ కొన్నప్పుడే. సో ఎప్పుడైతే మళ్ళీ ఇయర్ ఎండ్లో, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్లో ఎప్పుడైతే మీరు ట్యాక్సెస్ని ఫైల్ చేసుకుంటారో, ఆ 1% మీకు ట్యాక్స్ క్రెడిట్ అయితే ఉందో అది కూడా మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి అది క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. అది ఫస్ట్ది. సెకండ్ది, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో భారత్ రిజిస్ట్రేషన్కి, BH రిజిస్ట్రేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కనుక ఈ ఆప్షన్ని కన్సిడర్ చేసుకుంటే 2 yearsకి వాళ్ళు రెన్యువల్ అనేది చేసుకుంటూ ఉండాలి వాళ్ళ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు నార్మల్గా మనం కార్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్లాట్ 15 years కోసము 16% ఆన్ రోడ్ ప్రైస్కి రావడానికి మనము రోడ్ ట్యాక్స్ అనేది పే చేసేస్తాం. కానీ ఎప్పుడైతే BH రిజిస్ట్రేషన్ తీసుకుంటారో 2 years అలా 7 years కట్టుకున్నా కూడా మీరు ఏదైతే 16% పే చేస్తారో దానికంటే తక్కువ కాస్ట్ అనేది పే చేస్తారు. సో ఓవరాల్గా మీకు కాస్ట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. కాకపోతే దీంట్లో చిన్న డౌన్ సైడ్ ఏంటంటే, మీరు మళ్ళీ కార్ని రీసేల్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు BH ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో అప్పుడు అది మీరు అడిషనల్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక భారత్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇంకొక భారత్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి కనుక సెల్ చేసుకుంటాము అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంది అని అనుకుంటే ఈజీగా 30,000-40,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నిటితో పాటు ఇంకొన్ని బోనస్లు కూడా ఉంటాయి. ఆ బోనస్లు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక 15-year-old కార్ ఉంది, దాన్ని మీరు స్క్రాప్ చేసేసారనుకోండి, మీకు స్క్రాపింగ్ డీలర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది వచ్చిందంటే మీకు ఏదైతే షోరూమ్స్లో ఉందో ఫస్ట్ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. సెకండ్ది, ఏదైతే మీరు ఆన్ రోడ్ ట్యాక్స్ కడతారో, రోడ్ ట్యాక్స్ కడతారో దాంట్లో కూడా ఆల్మోస్ట్ 20-25% మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అదొక ఫీచర్ ఉంది, అది మీరు ఆఫర్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. సెకండ్ది, ఫెస్టివల్ టైమ్స్లో ఇప్పుడు దసరా, దీపావళి ఇలాంటి టైంలో కూడా హెవీ డిస్కౌంట్స్ ఇస్తుంటారు, దాన్ని మీరు
మీరు అవైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా కార్ ఉండి దాన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే ఎక్స్చేంజ్ బోనసెస్ యాడ్ అవుతాయి. సో దాన్ని మీరు అవైల్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కొన్ని కేసెస్లో మీరు ఒక స్పెసిఫిక్ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు అనుకుంటే కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. 5 to 10% వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఒక్కసారి మనం మొత్తం వెనక్కి వచ్చి జూమ్ అవుట్ చేస్తే మనం ప్రైసింగ్ ఎక్కడ స్టార్ట్ చేసాము? 25,32,000 దగ్గర మనం స్టార్ట్ చేస్తే ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు కనుక ప్రాపర్గా డిడక్షన్స్ చేసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు హ్యాపీగా మీరు డిస్కౌంటెడ్ ప్రైస్లో మీ కార్ని మీరు బయటికి తీసుకురావచ్చు. అదే కారు, అదే మోడలు, ఫీచర్స్ తగ్గలేదు, క్వాలిటీ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. జస్ట్ యాజ్ అ బయ్యర్గా మీరు అవేర్గా ఉన్నారు. ఏంటి, ఎక్కడ కాస్ట్ బ్రేక్ డౌన్ ఉంది, ఎక్కడ నేను నెగోషియేట్ చేయొచ్చు, ఎక్కడ స్కోప్ ఉంది అని మీకు తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేయలేరు కాబట్టి మీరు ఆ కాస్ట్ అనేది సేవ్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే మనం తెలివిగా ఉంటామో వేరే ఎవరు కూడా మనల్ని మ్యానిపులేట్ చేయలేరు, మోసం చేయలేరు. సో నెక్స్ట్ టైం కనుక కారు మీరు కొంటున్నా వేరే వాళ్ళకి కొనే వాళ్ళకున్న అందరికీ హెల్ప్ అవ్వడం కోసం ఏం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అండ్ మీ డ్రీమ్ కార్ ఏది, మీరు ఏ కార్ కొనాలనుకుంటున్నా కూడా కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలాంటిది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.